తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రైతులకు, పేద రైతులకు మేలు చేయాలని ఈ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మెటీరియల్ కాంపౌండ్ అంతా సద్వినియోగం చేసుకోవాలా, మా ఊర్లలోనే పెట్టాలని ఒక ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫండ్స్ డైవర్ట్ కాకుండా తిరిగి గత ప్రభుత్వంలో కాకుండా ఎవరికి చెందాల్సిన వాళ్ళకి చెందాల్సిన మళ్ళీ ఈ కార్యక్రమాలను తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా మా కమలాపురం మండలంలో 150 క్యాటిల్ షెడ్లకు యాక్చువల్గా 150 క్యాటిల్ షెడ్లకు యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొద్దిమంది రైతులు వినియోగించుకోవడానికి 136కే పరిమితమైంది. మిగతావి కూడా పెండింగ్గా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు పెట్టుకోమంటున్నారు. ఇంకా ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళన్నీ కూడా మీరు అప్లై చేసుకొని మీరు ఫిబ్రవరి 15 లోపల అయిపోగొడతాము, కంప్లీట్ చేసుకుంటామంటే ఈ సంవత్సరంలోనే మనకు డబ్బులు వచ్చే విధంగా కూడా ఇంకా ఛాన్స్ ఇస్తామని చెప్పి పీడీ గారు చెప్తున్నారు. వేరే చోట మిగిలిపోయినవి కూడా కావాలంటే తెచ్చి మన తాలూకాకు, మన కాన్స్టిట్యున్సీకి ఇస్తామని చెప్పేసి పీడీ గారు పదే చెప్తున్నారు. ఎవరన్నా రైతులకు, పేద రైతులకు అవసరం ఉందన్న దగ్గర రైతులుగా ఉంటే క్యాటిల్ షెడ్ పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా కూడా తప్పకుండా చేపించండి. చేసేసరికి ఫిబ్రవరి 15 లోపల అయిపోగొట్టగలిగితేనే మనం బిల్లులు ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. లేట్ అయితే చేపిలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు నలుగురికి అవగాహన కలిగించాలి. ఇది 6 క్యాటిల్ షెడ్, ఇంకా 4 క్యాటిల్ షెడ్ ఇస్తారు కదా, 2 ఉంటాయి. ఏ రైతుకు తగ్గట్టు ఆ రైతు ఎంత స్తోమత ఉంటే దానికి 2 ఆవులు ఉన్నా కట్టేసుకోవడానికి 4కి ఇస్తారు, 6కి ఇస్తారు. 2 పశువులు పెట్టుకోవడానికి అయితే 1,15,000 వస్తుంది. దాంట్లో 11,500 మనం పెట్టుకుంటే 1,03,500 ప్రభుత్వం ఇస్తుంది. 4 దాంట్లకైతే 1,85,000 మనం పెట్టుకోవాల్సింది 18,500, మిగిలింది గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మన శంకరన్న కట్టింది 2,30,000 రూపాయలు. ఆయన పెట్టుకోవాల్సింది 23,000, 2,07,000 మళ్ళీ ప్రభుత్వమే ఇస్తుంది. దీనికే కాకుండా కోళ్ళ ఫారం కూడా 30% సబ్సిడీ ఇస్తుంది. ఎవరైనా కూడా కోళ్ళ ఫారం ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకున్న పౌల్ట్రీ షెడ్కి దాంట్లో కూడా 100 బర్డ్స్కి పెట్టుకోవచ్చు, 200 బర్డ్స్ పెట్టుకోవచ్చు. సైజుకు తగ్గట్టు అమౌంట్ ఇస్తారు. గొర్రెల షెడ్లకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 39,000 మనం పెట్టుకుంటే 91,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలా. చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మొదలు పెట్టుకొని నాకు కావాలని చెప్పి అడిగి ఏదో అయిపోతుందని వేస్ట్ చేసే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. పొరపాటు కూడా అలా చేయకండి. మీరు తీసి పెట్టుకుంటారు, మన వాళ్ళకి లేదా ఇస్తాము, అది వేరే వాళ్ళకు ఉపయోగపడకుండా కూడా చూడండి. వెనక్కి డబ్బు పోతే వెనక్కి రాదు. గవర్నమెంట్ ఈ సంవత్సరంలో డబ్బులు పోతే మళ్ళా సంవత్సరం ముందుకు పోయేదాని మాదిరి లాగా ఉండదు. ఇది ఈ సంవత్సరంలో వాడుకోకుంటే పోయా, కాబట్టి వేరే వానికైనా ఉపయోగపడుతుంది. మీరు వేస్ట్ చేయొద్దండి.